రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదిరి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 5వ రోజు పెండౌన్ కొనసాగింపు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తే చర్యలకు వ్యతిరేకంగా కదిరి దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెండౌన్ నిరసన 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లేఖరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 396ను వెంటనే రద్దు చేసి దస్తావేజు లేఖరుల జీవనోపాధిని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దస్తావేజు లేఖరులు 20వ తారీఖు నుంచి 31 వరకు చేపట్టినటువంటి నిరవధిక సమ్మె ఈరోజు 5వ రోజు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దస్తాలేఖరులందరికీ కూడా ఈరోజు మనం విజ్ఞప్తి చేస్తున్నాము. మనకు ప్రభుత్వం వారు విధించినటువంటి 396 జీవోను రద్దు చేసేంత వరకు కూడా ఎటువంటి నిరంతరం లేక అందరూ కూడా ఆ జీవోను రద్దు చేసేంత వరకు కూడా పోరాటం చేయాలని కూడా కదిరి దస్తావేజు లేఖరుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ ఒక్క ఆర్ఎస్కే అనే సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే మహారాష్ట్రలో కూడా పెట్టారు. కాకపోతే వాళ్ళు కేవలం రెండు సేవలకు మాత్రం వినియోగిస్తున్నారు. అవి కేవలం మార్టిగేజ్కి మాత్రమే అవకాశం వినియోగిస్తున్నారు. అవి కూడా నామమాత్రంగా జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఆర్ఎస్కే వల్ల పూర్తిగా ప్రజలు నష్టపోయేది కాకుండా సమయం వృధా, సేవలు కూడా వృధా అని కూడా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. దాదాపు 125 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థను ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఆలోచన చేసి పూర్తిగా 3 నుంచి 4 లక్షల కుటుంబాలు కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఈ ఒక్క జీవో వల్ల దీన్ని పూర్తిగా శాశ్వతంగా రద్దు చేసి, అదేవిధంగా అనాదిగా వస్తున్నటువంటి రైటర్ల సంఘానికి వ్యవస్థకు కానీ ఎటువంటి భరోసా లేదు ప్రభుత్వం నుంచి. వారి యొక్క భరోసాకు మీరు ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని ఆదుకునే పరిస్థితులు మీరు చేయాలని కూడా ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. సార్, దయచేసి ఎక్కడా లేని ఇదిలో మీరు ఇంతవరకు చేస్తున్నటువంటి మేము పనులను కూడా హర్షిస్తున్నాము. కాకపోతే ఈ ఒక్క చిన్న తప్పిదం వల్ల యావత్తు రాష్ట్రంలో కూడా మీకు మచ్చ ఏర్పడే పరిస్థితిని దయచేసి దీన్ని పునరాలోచన చేసుకొని ఈ ఒక్క జీవోను 396ని పూర్తిగా రద్దు చేసి, ప్రైవేటీకరణ అనేది రద్దు చేసి, ప్రజలకు డాక్యుమెంట్ రైటర్లకు ఎంతో అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ సమస్యను పూర్తిగా నిలబెట్టాలని మా యొక్క డిమాండు. దాన్ని పూర్తిగా రద్దు చేసి మా యొక్క డాక్యుమెంట్ రైట్ వ్యవస్థను కాపాడండి, మా కుటుంబాలను కాపాడండి. మాకు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి లేదు, మాకు ఎటువంటి ఆధారాలు లేవు, దయచేసి ఇది రద్దు చేయాలని చెప్పి కూడా కదిరి డాక్యుమెంట్ రైటర్ అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తిస్తున్నాం.